యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్తో దండయాత్ర షురూ చేశాడు. హ్యాట్రిక్ హిట్లతో పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపిన తను రెండో హ్యాట్రిక్ కి రిబ్బన్ కట్ చేశాడు. హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేని స్టార్ గా పాన్ ఇండియా లెవెల్లో తన లెక్క మారిందా? రాధేశ్యామ్తో వరల్డ్ వైడ్ గా వసూళ్ల వరద ఖాయమైనట్టేనా? ప్రభాస్ పూజా హెగ్డే కాంబినేషన్ లో 4 ఏళ్ల క్రితం ప్లాన్ చేసి 2 ఏళ్ల క్రితమే షూటింగ్ షురూ చేసిన మూవీ రాధేశ్యామ్ ఇప్పుడు ఎట్టకేలకు 3 కరోనా వేవ్లను దాటుకుని థియేటర్స్ లో సందడి షురూ చేసింది. రాధేశ్యామ్ మూవీ రాధాకృష్ణ మేకింగ్ లో ప్రభాస్ చేసిన పాన్ ఇండియా రొమాంటిక్ థ్రిల్లర్ రాధేశ్యామ్ 300 కోట్లపైనే బడ్జెట్, మైండ్ బ్లాంక్ చేసే 101 సెట్లు, పీరియాడికల్ డ్రామా ఇవి చాలు అంచనాల్ని ఆకాశాన్ని అంటించడానికి. పుష్ప, అఖండ, భీమ్లా నాయక్ లాంటి వరుస బ్లాక్ బస్టర్లు ఇస్తున్న టాలీవుడ్ మరో పాన్ ఇండియా హిట్ ని కన్ఫర్మ్ చేసింది. రాధేశ్యామ్ సునామీ వరల్డ్ వైడ్ గా మొదలైంది. రాధేశ్యామ్ మూవీ పాటలు ఆల్రెడీ తూటాలా పేలాయి. తమన్ బ్యాక్గ్రౌండ్ రీసౌండ్ చేస్తోంది. ఎటొచ్చే సినిమాకు ఒక జానర్ మార్చే ప్రభాస్ స్ట్రాటజీ కూడా టాప్ హీరోల ఆలోచనల్ని మార్చేస్తోంది. సౌత్ నార్త్ అంతటా మార్కెట్ ఉన్న ప్రభాస్ బాహుబలి 2 భాగాలు, సాహు తర్వాత మరో హ్యాట్రిక్ జర్నీ షురూ చేశాడు. తన 2 హ్యాట్రిక్ లో రాధేశ్యామ్ మొదటి హిట్ అంటున్నారు. ఇండియన్ సినిమాను ఈ పాటికే టాలీవుడ్ డామినేట్ చేస్తోంది. ఇండియన్ మార్కెట్ మొత్తాన్ని తెలుగు సినిమా క్యాప్చర్ చేసింది. రాధేశ్యామ్ తో తెలుగు సినిమా మరో స్థాయిలో వెలుగుతోంది.